అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా 'సైక్ సిద్ధార్థ'. ఈ సినిమా ఎలా ఉంది, కథ ఏమిటి, చూడడానికి విలువ ఉందా లేదా అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. 'సైక్ సిద్ధార్థ' మూవీ రివ్యూ. స్టోరీ. ఈ సినిమా కథ సిద్ధార్థ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతని జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు అతని మనసుకు పూర్తిగా మార్చేస్తాయి. సిద్ధార్థ ఒక సాధారణ మనిషిలా కనిపిస్తాడు, కానీ అతని ఆలోచనలు, ప్రవర్తన చాలా భిన్నంగా ఉంటాయి. కథలో అతని కుటుంబం, అతని గతం, అతని మానసిక స్థితి ఎలా మారుతుంది చూపిస్తారు. ఆ సినిమాలో ముఖ్యంగా మనిషి మనసు ఎలా పనిచేస్తుంది, ఒక వ్యక్తి పరిస్థితుల వల్ల ఎలా మారుతాడో చూపించారు. యాక్టింగ్. ఈ సినిమాలో నటన చాలా బాగుంది. ప్రత్యేకంగా హీరో పాత్రలో నటించిన వ్యక్తి తన పాత్రను చాలా నేచురల్ గా చేశాడు. అతని బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్ కథకు చాలా బాగా సెట్ అయ్యాయి. మ్యూజిక్ అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే, సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కథకి మంచి సపోర్ట్ ఇచ్చింది. కొన్ని సీన్స్ లో సస్పెన్స్ ఫీల్ చాలా బాగా నచ్చింది. కెమెరా వర్క్ కూడా బాగా, విజువల్స్ సినిమాకి మంచి ఫీల్ ఇచ్చింది. ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుంటే, ఆసక్తికరమైన కథ, మంచి నటన, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సస్పెన్స్ లిమిటెడ్. మైనస్ పాయింట్స్. కొన్ని సీన్స్ కొంచెం స్లోగా అనిపించవచ్చు. కథ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండే అవకాశం ఉంది. మొత్తానికి 'సైక్ సిద్ధార్థ' ఒక ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ డ్రామా, సస్పెన్స్, మైండ్ గేమ్స్ లాంటివి. సినిమాలో ఇలా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంటుంది.